టు ది పాయింట్లో మరొక అంశం చూస్తే భారత్లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన జాతీయ పార్టీగా బీజేపీ నిలిచింది. దేశంలోని జాతీయ పార్టీలు 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయాల వివరాలతో అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 2023-24లో బీజేపీకి ఏకంగా 4340.47 కోట్ల ఆదాయం వచ్చింది. భారత్లోని 6 జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 74.57% సమానమైన ఆదాయాన్ని ఒక్క బీజేపీయే సంపాదించింది. కమల దళం తమ ఆదాయంలో కేవలం 50.96% అంటే 2211.69 కోట్ల నిధులనే ఖర్చు చేసింది. ఇదే వ్యవధిలో కాంగ్రెస్ పార్టీకి 1225.12 కోట్ల ఆదాయం రాగా 83.69% నిధులను ఖర్చు చేసింది. ఇక దీనిపై విశ్లేషణను అందించడానికి మనతో పాటు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు చెప్పండి. భారత్లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన జాతీయ పార్టీగా బీజేపీ నిలిచింది. ఏకంగా 4340.47 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంత ఆదాయం రావడానికి బీజేపీ వరుస అధికారంలో ఉండడమే కారణమా? ఖచ్చితంగా అధికారం ఎవరు ఉంటే వారికి జో జితా ఓ సికందర్. రెండోది, ఈ పార్టీల విరాళాల బిల్లు వచ్చిన తర్వాత దీపిక గారు మనకు ఒక మంచి పద్ధతి వచ్చిందంట. వీళ్ళు విమర్శించుకుంటున్నారు కానీ ఎప్పుడైతే పార్టీలో ఎలక్టోరల్ బాండ్స్ అంటున్నాం కదా, ఎలక్టోరల్ బాండ్స్ మీద చాలా విమర్శలు ఉన్నాయి, కాదంటలేదు. కానీ ఎలక్టోరల్ బాండ్స్ రాకముందు ఎట్లా తీసుకునేవాళ్ళు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా? సూట్ కేసుల ద్వారా డబ్బు తీసుకునేవారు, క్యాష్, హార్డ్ క్యాష్ తీసుకునేవాళ్ళు. దుర్మార్గం కదా. గతంలో జరిగింది కూడా. హార్డ్ క్యాష్ తీసుకున్నప్పుడు బంగారు లక్ష్మణ్ అని మన బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉండేవారు. పాపం ఆయన చేసిన పొరపాటు ఏం లేదు. ఒక పని కోసం ఒకరు వస్తే ఏం చేసిందంటే, 1 లక్ష రూపాయలు మీరు పార్టీకి విరాళం ఇవ్వండి అని తీసుకొని డ్రాలో వేసుకున్నారు. ఆయన మీద కేసు అయింది. ఆ తర్వాత పార్టీ సస్పెండ్ చేసింది ఆయన. అది బీజేపీ పార్టీ. కనుక ఒకనాడు నెహ్రూ కాలంలో కూడా ఒక పని చేస్తే మా పార్టీకి విరాళం ఇవ్వమని చెప్పి అప్పటి ఆర్థిక మంత్రి ఒక కోరిక కోరితే దాన్ని నెహ్రూ తీవ్రంగా పరిగణించి ఆ మంత్రిని మంత్రివర్గం తీసేసి తర్వాత చాలా రోజుల తర్వాత తీసుకున్నాను మళ్ళీ ఆయన. నేనేమంటే ఆ 2 ఉదాహరణలు చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఒకనాడు ఈ పార్టీల విరాళాల విషయంలో నిక్కచ్చిగా ఉండేవి. కానీ పార్టీ విరాళం అయితే కావాలి కదా, పార్టీలు నడవాలి కదా, పార్టీలు మన సన్యాసుల మఠాలు కావు కదా. నడిచే క్రమంలో ఇప్పటిదాకా ఉన్న పద్ధతి కేవలం బ్లాక్ మనీ తీసుకునేవాడు. ఎప్పుడైతే మనకి ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి దీపిక్ గారు, ఎలక్టోరల్ బాండ్స్ చాలా మంచి పట్టు. సుప్రీంకోర్టులో కొన్ని లోపాలు నేను హెచ్చరించినా సరే అది మంచిది. కానీ అధికార పార్టీకి ఎక్కువ పోతున్నాయి, కరెక్ట్ పోతాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ విరాళాలు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినా, ఇప్పుడు కూడా బీజేపీకి వచ్చిన విరాళాలు 1/3 వీళ్ళకి వచ్చినాయి. అంతెందుకు ప్రాంతీయ పార్టీలలో అత్యధిక విరాళాలు సాధించింది తెలంగాణలోని అప్పటి బీఆర్ఎస్ కదా. ఇప్పుడు అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ కదా. కనుక పార్టీ అధికారం నుండి వాళ్ళకి ఎక్కువ విరాళాలు ఇస్తారు. అది లీగల్ గా ఇస్తున్నారు కదా, ఇప్పుడు బహిరంగంగా ఇస్తున్నారు కదా. బహిరంగం కాని విరాళాలు ఉన్నాయి మిగతా పార్టీలకు అన్నిటికీ అంటున్నాడు, కాంగ్రెస్ పార్టీతో సహా బీజేపీతో సహా. ఎట్లా? 20,000 కంటే ఎక్కువ విరాళాలు ఇస్తే, ఎక్కువ ఇచ్చినప్పుడు మాత్రమే చెక్ ద్వారా ఇవ్వాలి, లేకుంటే ఎలక్టోరల్ బాండ్ ద్వారా ఇవ్వాలి. 20,000 కన్నా లోపల చిల్లర సిగ్గర అన్నట్టు చిల్లర విరాళాలు లక్షలు కోట్ల రూపాయలు తీసుకుంటారు వీళ్ళు ఆ సంగతి చెప్తలేరు. మిగతా పార్టీలన్నీ కూడా లీగల్ విరాళాలు తక్కువ చూపెడతాయి. ఇటువంటి డబ్బు తీసుకునేది 20,000 కంటే లోపు విరాళాలు ఎక్కువ చూపెడుతున్నారు. మీరు చూపెట్టరు. అది 20,000 కంటే వివరాలు వెల్లడించడానికి కూడా వీల్లేదు. కనుక వాళ్ళు ఏం చేస్తారు? ఆదాయ పరిధిలోకి రాని 20,000 రూపాయల లోపు రాని విరాళాలను ప్రకటించడం, ఎవరిచ్చారో ప్రకటించడానికి వీల్లేదు. అందుకని ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఎలక్టోరల్ బాండ్స్ అక్రమ విరాళాలు అరికట్టేవి. కానీ ఒకటి జరుగుతుంది ఏంటంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోతాయి. రేపు బీజేపీ అధికారంలో ఉంది 11 ఏళ్ళుగా, రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుండొచ్చు. మరి వాళ్ళకి పోయినప్పుడు ఏమైనా ఉంటారు అంటే, తనకో నీతి ఇంకోరికి నీతి ఉండదు కదా అంటున్నాను. ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు ఎవరైతే విరాళాలు ఇచ్చేవాళ్ళు సర్వసంఘ పరిత్యాగులు కాదు. వాళ్ళకి ప్రభుత్వంతో పని ఉంటాయి, కొన్ని క్విడ్ ప్రోగ్రో ఉంటాయి. ఇవి కాకుండా ఉండాలంటే ఒక పని చేయొచ్చు. ప్రభుత్వమే అధికారికంగా అన్ని పార్టీలకు విరాళాల వ్యవస్థ రద్దు చేయాలి. పార్టీలకు వచ్చిన ఓట్లను బట్టి వాళ్లకు ఫండ్ అలర్ట్ చేయాలి. అప్పుడు కొన్ని దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉందమ్మా, దానికి పరిష్కారం కూడా చెప్తున్నాను. అభివృద్ధి చెందిన దేశాలు ఏముందంటే, పార్టీలు నడపడానికి అవసరమైన ఎలక్టోరల్ బాండ్స్ బదులు ఎలక్టోరల్ ఖర్చును, ఎలక్షన్లలో వచ్చే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది పార్టీలకు సంబంధించిన. అప్పుడు కొంతవరకు విరాళాలు అవసరం ఉండకపోవచ్చు, కానీ అప్పుడు కూడా ఉంటది. పార్టీ రోజువారీ కార్యకలాపాలకైతే ప్రభుత్వం విరాళాలు ఇవ్వదు కదా. దేనికి ఇస్తుంది? నేను అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా దీపిక్ గారు
అది కేవలం ఎన్నికల ఖర్చును మాత్రం ప్రభుత్వం భరిస్తుంది. ఏది పార్టీల ఎన్నికల ఖర్చును, అది కొంత పద్ధతి ఉన్నది. ఇప్పుడు కూడా ఏం చేయొచ్చు అంటే ఎన్నికల ఖర్చును ప్రభుత్వం ఏదెట్లాగో ఎన్నికల నిర్వహణ చేస్తున్నదో పార్టీల ఎన్నికల ఖర్చును కూడా పరిమితం చేసి ఇంత ఇస్తాం, ఇన్ని ఓట్లు మీకు వచ్చినాయి గతంలో, దాన్ని బట్టి జాతీయ పార్టీలు ఏమంటారు రిజిస్టర్డ్ పార్టీస్, రికగ్నైజ్డ్ పార్టీస్ ఎట్లా గుర్తిస్తున్నావు, రికగ్నైజ్డ్ పార్టీస్ కి మాత్రమే మేము విరాళాలు తీసుకునే హక్కు ఉన్నది. ఇప్పుడు కూడా అంతే, విరాళాలు తీసుకునే హక్కు రికగ్నైజ్డ్ పార్టీలకు మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి, రిజిస్టర్డ్ పార్టీలకు కూడా ఉన్నాయి. దానికి కొంత ఆదాయ పన్ను మినహాయింపు కొంత ఉన్నది కాదట్లేదు. కానీ ఇండిపెండెంట్లకు కానీ వీళ్ళకి ఎవరికి లేదు కదా, విరాళాలు తీసుకునే హక్కు ఉన్నది. కానీ ఇట్లా ఈ రకంగా మన ఎలక్టోరల్ బాండ్స్ తీసుకునే హక్కు లేదు కదా. కనుక ఎలక్టోరల్ బాండ్ విషయంలో నా ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షాన్ని ఆరోపిస్తున్నారు, అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షానికి మారినాక వాళ్ళు అదే పని చేస్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ విరాళాలు వచ్చినాయి, ఇప్పుడు బీజేపీకి వస్తుంది. సహజంగా ఎవరైతే అధికారంలో ఉన్నారో మమతా బెనర్జీ, స్టాలిన్, వీళ్ళందరూ, అంటే నేను చెప్పేది ప్రాంతీయ పార్టీలు కూడా చెప్తున్నాను, ప్రాంతీయ పార్టీలో కూడా విరాళాలు వస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఉన్నంతలో మంచి వ్యవస్థ, ఈ వ్యవస్థను కొనసాగించాలి, లోపాలను పరిహరించాలి సుప్రీంకోర్టు అన్నాడు. రామ్మోహన్ గారు, అధికారంలో ఉన్న పార్టీలకు ఇంత ఆదాయాలు రావడానికి కారణం అనుకూల నిర్ణయాలు తీసుకోవడమే అనే విమర్శలు కూడా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? అందరూ అదే పని చేస్తున్నారు కదా. ఇప్పుడు గొంగట్లో కూర్చొని మనం వెంటనే లేకుంటాం దీపిక గారు. ఇప్పుడు ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు విరాళాలు రాలేదా, వాళ్ళకి వచ్చినప్పుడు వాటికి పనులు చేయలేదా? తప్పే అంటున్నాను. అందుకని పిట్ ప్రోక్రో అంటాం, మేము ఇది ఇస్తే అది చేస్తాం. నేను అందుకే చెప్పాను కదా, నైతికత పాటించిన రోజులు కాంగ్రెస్ పార్టీ తన సొంత కేబినెట్ మంత్రినే నెహ్రూ గారు దూరం పెట్టిండ్రు. నైతిక విలువలు పాటించినప్పుడు బీజేపీ కూడా తన సొంత జాతీయ పార్టీ అధ్యక్షుడిని సస్పెండ్ చేసింది, బయటకు పంపింది, జైలు పోయింది. పాప ఆయన జైలు పోయించిండు బంగారు లక్ష్మణ్ గారు. నేనేమంటున్నానంటే ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే పార్టీలు నైతికత కోల్పోయినాయి ఒకటి. రెండవది, ప్రభుత్వంలో పని చేస్తే హెచ్చరించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రతిపక్షాలు అంటున్నాను. ఇప్పుడు మీరు అదాని అంబానీ నుంచి విరాళాలు తీసుకున్నారు అంటాం అనుకోండి, అదాని అంబానీ ఒక్క బీజేపీకి ఇవ్వలేదు, ఈ మన కాంగ్రెస్ పార్టీ కూడా విరాళాలు ఇచ్చాడు. అంతేందుకు తెలంగాణలో ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో బాగా పనులు చేస్తున్న మెగా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, మెగా సంస్థ, ఆయన బీజేపీకి ఇచ్చిండు, కాంగ్రెస్ కి ఇచ్చిండు విరాళాలు, చివరికి బీఆర్ఎస్ కి ఇచ్చిండు, కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇచ్చిండు. అంటే విరాళాలు ఇస్తున్నంత మాత్రాన వాళ్ళు కాంట్రాక్ట్లు ఇవ్వద్దంటే ఎందుకు ఇస్తారు విరాళాలు? అందుకనే ఇవి రెండు సన్నడి గీత ఉంటుంది దీపిక గారు. ఇప్పుడు మనకేమవుతుందంటే ఇది విరాళాలు ఇచ్చిన వాడు పనులు తీసుకుంటుండా అంటే నిజమే కదా. ప్రభుత్వంలో వర్క్ చేసే వాళ్ళన్నారు జిఎంఆర్ నుంచి మొదలు పెడితే, మెగా కృష్ణారెడ్డి నుంచి మొదలు పెడితే, అదాని, అంబానీ, టాటా, బిర్లాలు అందరు ఇస్తారు. కానీ లీగల్ విరాళాలు మంచివా కావా అనే చర్చ చేయాలి. కానీ ఈ లీగల్ విరాళాలు కూడా వాళ్ళకి ఎక్కువ పోతున్నాయి, మాకు తక్కువ వస్తున్నాయి అంటే మరి సమానంగా ఇవ్వన్నా? అందుకని నేను ఏమంటున్నాను, ఓటు బ్యాంకు రాజకీయాలలో ఇవన్నీ ఆరోపణలు, పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటారు. కానీ ఇది సహజంగా జరుగుతుంది. ఒకవేళ నిజంగానే విట్ప్రోగర్ ప్రకారం ఫలానా పని ఫలానా వాళ్ళకి ఇచ్చారు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నారు, వాళ్ళకి ఇచ్చిన నిరూపిస్తే దానివల్ల అక్కడ అక్రమంగా, అంటే వాళ్ళు అర్హులు కాని వాళ్ళు నియమించారు అనుకోండి, నియామకం చేసిన అనుకోండి, అర్హులు కాని వాళ్ళని అక్కడ వాళ్ళకి పనులు ఇచ్చారు అనుకోండి, దాన్ని ఎప్పుడైనా ఛాలెంజ్ చేయొచ్చు, విరాళాలు ఇచ్చినా చేయొచ్చు, ఇవ్వకపోయినా చేయొచ్చు కదా. అందుకని ఇది ఎట్లుందంటే ఈ దొంగ ఆటలో అందరూ అదే పని చేస్తున్నారు, గొంగట్లో కూర్చొని వెంటుకు లేచుకుంటున్నారు, ఇలా పాపం తలా పిడికడు. కానీ దీన్ని మొత్తం ఎలక్ట్రానిక్ బాండ్సే తీసేయాలి, ఉండనే ఉండొద్దంటే ఏం చేయాలని అక్రమంగా వసూలు చేసుకోమని మనం లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా. ఒక పద్ధతి పెట్టినప్పుడు ఆ పద్ధతి పాటించాలి, ఆ పద్ధతిలో ఉన్న లోపాలను ఎండగట్టాలి, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది.